తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా తులారాశి వారికి సంబంధించి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ కూడా శుభకరం మంగళకరం అవ్వాలని కోరుకుంటూ శుభాశీస్సులు శుభాకాంక్షలు, విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి సంబంధించి సంచార రీత్యా గ్రహ గతులు, గ్రహ సంచారం ఏ రకంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఇక్కడ మనం ప్రప్రథమంగా గురువు దగ్గర నుంచి వస్తే దేవగురువు బృహస్పతి ఈ తులారాశి వారికి దాదాపు సుమారుగా సంవత్సర కాలంగా అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో, అందున వృషభంలో, శత్రుక్షేత్రంలో ఉండటం చూసాం. ఈ తులారాశి వారికి ఈ మే నుంచి ఆయన నవమంలో లక్ష్మీ స్థానంలోకి మారుతున్నాడు. అది అద్భుతం. అదే సందర్భంలో శని తీసుకుంటే పంచమంలో ఉన్నటువంటి శని షష్ఠ స్థానంలోకి మారడం, అందున మీనంలోకి వెళ్ళడం కూడా చూస్తున్నాం. ఇక రాహు వచ్చేటప్పటికి వక్ర సంచార రీత్యా తాను 6వ స్థానం నుంచి 5లోకి మారటం చూస్తున్నాం. కేతు వచ్చి తులారాశి వారికి మరి వేన్లో కన్యలో ఉన్నటువంటి కేతువు వీరికి ఏకాదశంలోకి మారడం చూస్తున్నాం. ఏకాదశంలో సింహంలోకి. ఇక్కడ ఒక్కసారి మనం పరిశీలిస్తే మేషాది ద్వాదశ రాశుల్లో దాదాపుగా చెప్పాలంటే ఇంత బాగున్నంత రాశి వేరేది కనపడదు. అవునండి, ఈ సంవత్సరం. ఎందుకంటే గోచారంలో 4 గ్రహాల బలం దొరకదు తొందరగా. 4 గ్రహాల బలం దొరికింది. విద్యార్థులు గత సంవత్సర కాలంగా లేదా 6 నెలల కాలంగా ఇబ్బంది పడుతూ చదువు పూర్తయిపోయి అమెరికానో, లండనో, ఆస్ట్రేలియానో, న్యూజిలాండ్నో అప్లై చేసుకుని ఉంటారు పై చదువుకి వెళ్దామని. ఏమా వాళ్ళకి ఉన్నట్టుండి వాళ్ళకి అట్నుంచి ప్రత్యుత్తరం వస్తుంది. అంటే రిప్లై, ప్రత్యుత్తరం. వీళ్ళు ఎప్పుడో రాసిన దానికి మీ సీటు ఖాయమైంది, వచ్చేయండి. ఇదే ఉద్యోగస్తుడికి వర్తిస్తుంది. ఉద్యోగస్తుడికి కూడా నేను ఇంటర్వ్యూ చేసామయ్యా బాబు, అప్పుడు ఖాళీ లేదు, ఇప్పుడు ఖాళీ అయింది, ఎప్పటి నుంచి వస్తావు మా సంస్థలో కానీ ఆహ్వానం పలుకుతుంది సంస్థ. అప్పుడు మరి నీకు 20 ఇస్తా అంటున్నాం, ఇప్పుడు 25 ఇస్తాం, సరిపోతుందా అంటారు. కాదు, కొత్తలుడు కొడుకులాగా 30 అడిగినా ఇస్తారు. ఎందుకని? బలం. 20 ఇస్తా అన్న కంపెనీ 25 ఇస్తాను వస్తారా అంటే, లేదంటే 30 ఇస్తే వస్తానని ఇతను పెట్టేస్తే మాట్లాడి చెప్తాను 30 ఇచ్చేస్తారు. అంటే దీన్ని అద్భుతమైన యోగం అంటాం. యోగం అంటే కాలం కలిసి వచ్చినప్పుడు. అందుకనే దాదాపుగా ఎంతటి వాళ్ళైనా ఒక మాట చెప్తూ ఉంటారు, ఒరే నువ్వు చేసే మంచి పని చెయ్యి, కాలం కలిసి రాకపోయినా పర్వాలేదు, కలిసి వచ్చినప్పుడు ఈ మంచికి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, మన అకౌంట్లో క్రెడిట్ అయ్యి స్పీడ్గా వస్తుంది. ఆ రకంగా తులారాశి వారికి అన్ని వైపుల నుంచి బాగుంది. ప్రధానంగా విద్యార్థుల గురించి చెప్తే ఇందాక చెప్పినట్టు పై చదువుకి ఏ దేశం వెళ్ళాలనుకున్నారో ఆ దేశం వెళ్తారు. అందున వీరు ఆశించిన దానికంటే మంచి సీట్ వస్తుంది. ఒక విద్యార్థి 2 కోర్సులు పెట్టాడు అనుకోమ్మా, ఇది కాకపోతే ఇది వచ్చినా చాలు నాకు అని అనుకున్నప్పుడు, ఫోన్లో ఇది రాకపోతే ఇది వచ్చినా చాలు ముందరగానే ఇతను మెంటల్గా ప్రిపేర్ అవుతాడు. మొదటిదే వస్తుంది, అత్యుత్తమైనది వస్తుంది. ఆ రకంగా విద్యార్థి ఊహించని స్థాయిలో సంతోషిస్తాడు. ఉద్యోగస్తుడుగా అంతే, ఇది పోయేట్టుందిరా నాయన, నా ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు, 20 లక్షలకి ఇంతే, 20 లక్షలు వచ్చినా చాలు, 20 లక్షలు వచ్చిన చాలు, పోనీ కంపెనీ మారినా 21 వచ్చినా, పోనీ 19 వచ్చినా పర్వాలేదు అనుకుంటే 30 వస్తుంది. అంటే అతను ఊహించాడుగా, ఊహించిన దానికంటే ఎక్కువ. ఈ అష్టమ గురువు ప్రభావంతో ఇప్పటి వరకు తొక్కేసినట్టు ఉన్నటువంటి ఉద్యోగి ఒక్కసారి గేట్లు ఓపెన్ చేసినట్టు అవుతుంది. వ్యాపారంలో ఉండేటువంటి వారికి ద్రవ్యం
అంటే ఇవ్వాల్సిన వాళ్ళు నష్టపోయినటువంటి ఇతని పరిస్థితి, ఇతని చేతికి డబ్బు అందుతుంది. నూతనంగా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడమా, లేని పక్షంలో ఇంకోటి ఇది చేస్తూ ఇంకో వ్యాపారం ప్రారంభిస్తాడు వ్యాపారస్తుడు. అంటే వ్యాపారస్తుడు కూడా పై స్థాయికి వెళ్తున్నాడు. ఇక్కడ ఒక షట్టర్ ఉంది చేసుకుంటున్నాడు, ఇంకో బ్రాంచ్ పెడతాడు. లేదా అదేనే వ్యాపార విస్తరణ అంటాం. అది కాకపోతే ఇది చేస్తూనే ఇంకో వ్యాపారంలోకి దిగుతాడు, కొత్త వ్యాపారంలో. ఆ రకంగా వ్యాపార రంగంలో వాడు, నిర్మాణ రంగంలో వాడు, కళారంగంలో వాడు. కళారంగంలో వాడికి ఇంతే. నీకు ₹1,00,00,000 కాదు, ఈ సంవత్సరం నుంచి 2 కోట్లు ఇస్తాం, మాకు 5 ఏళ్ళకి అగ్రిమెంట్ చేయను, 2 ఏళ్ళకి చేయను, ఒక్కొక్క షోకి నీకు ఇస్తాం. ఆ రకంగా తులారాశిలో ఉండేటువంటి వాళ్ళు కళారంగంలో వాళ్ళకి, తులారాశికి కళారంగానికి లింక్ ఎక్కువ. ఎందుకని రాష్ట్రాధిపతి శుక్రుడు. రాష్ట్రాధిపతి శుక్రుడు అవడం ద్వారా ఆ కళలో ఉండేవాళ్ళు మరింతగా పేరు తెచ్చుకుంటారు, మంచి పేరు వస్తుంది. దాదాపుగా వాళ్ళు చిన్న రోల్ చేయనివ్వండి, పెద్ద రోల్ చేయనివ్వండి, రోల్తో సంబంధం లేదు, వాడికి పారితోషికం బాగుంటుంది. వీళ్ళు చేసినవి చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా అవి హిట్ అయ్యి తీరుతాయి. సినిమా మొత్తం పోయింది అనుకోండి కాసేపు, అతని పాత్ర మటుకు బాగుందిరా బయటకు వచ్చి చెప్పుకుంటారు కదా కొన్ని కొన్ని. అతని క్యారెక్టర్ మటుకు అద్భుతం, సినిమా పోతే పోయింది, బాగా చేశాడు, కొంతమంది అట్లాంటి పేరు కూడా తెచ్చుకుంటారు. ఆ రకంగా తులారాశిలో ఉండేటువంటి వారికి దాదాపు అందరికీ బాగుంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నిర్మాణ రంగం, వృత్తి, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి మంచి లాభాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక వచ్చేటప్పటికి ప్రధానంగా ఈ యొక్క ద్వితీయార్థంలో వచ్చేటప్పటికి మంచి పేరుతో పాటు మంచి రాజపూజ్యం బాగుంటుంది, గౌరవం బాగుంటుంది. అక్కడి నుంచి మరింత బాగుంటుంది. అంటే మొత్తం సంవత్సరం అంతా వీళ్ళకి విశేషంగా ఉంటుంది. మిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది, మిత్రుల సహకారం ఉంటుంది. దాదాపుగా ఏ పని చేద్దామన్నా బంధువులు వచ్చే లోపల మిత్రులు ఇంట్లో ఉంటారు. వాళ్ళు రావటం లేట్ అవుతుందని నేను ఈ లోపల ఈ పనులు చేస్తూ ఉంటానంటారు. మనం పిలవకపోయినా, పిలిచితే రావటం వేరు, పిలవకపోయినా అదే పని చెప్పావు కదా, నీకే బోల్డ్ పనులు ఉన్నాయి, ఏం చేసుకుంటావు అని వస్తారు. ఎంత అదృష్టం తెలుసమ్మా, అదృష్టమే కదా మరి. అట్లా వస్తుంది, అది ఒక యోగం. అది తులారాశి వాళ్ళకి పట్టింది. దాదాపుగా అది ఏ రంగంలో ఉన్నా కూడా చివరి రాజకీయ రంగంలో ఉన్నవాడు గత సంవత్సరంగా ఎంత ప్రయత్నించి, ఉదాహరణ చీఫ్ మినిస్టర్ దగ్గర బాగా క్లోజ్ అయిన వాళ్ళని పట్టుకొని కొంచెం పదవి ఇప్పించవయ్యా బాబు అని బతిమాలుతూ ఉంటారు. నేను డబ్బులు ఇస్తాను, అది ఎంతైనా పర్వాలేదు, నాకు ఈ పదవి ఇప్పిస్తావు, నామినేటెడ్ పదవి, డబ్బులు కాదు, పోనీ నాకు మంచి పేరు ఉంది మా నియోజకవర్గంలో, నువ్వే ఎంక్వైరీ చేసుకుని నాకు పదవి అయ్యా బాబు, ఇస్తానే నీకండి. ఈ సంవత్సరం వారు చెవిలో జోరీగలాగా రోజు చెప్పినా కూడా వినన్నటువంటి వ్యక్తి, నువ్వు పదవి ఏదో అడిగావు కదా, రమ్మంటున్నారు సీఎం గారు, సీఎం గారు రమ్మంటున్నారు అండి, అక్కడికి వెళ్తే ఏం పదవి అడిగావయ్యా అంటే, లేదండి ఆ ఏరియాలో నామినేటెడ్ పోస్ట్ ఉంది కదా, అదెందుకు నామినేటెడ్ ఎందుకు, నీకు క్యాబినెట్ హోదా ర్యాంక్ ఇస్తే తప్పు అంటాడు. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ కదా, ఉబ్బి తబ్బి అయిపోతాడు రాజకీయ రంగంలో ఉండేవాడు. అట్లా రాజకీయ రంగంలో ఉన్నవాడు కూడా అతను ఊహించిన పరిధి దాటిపోతుంది. గౌరవం బాగుంటుంది, రాజపూజ్యం, గౌరవం, హోదా కూడా ఉండాలిగా. కొంతమందికి గౌరవం ఉంటుంది, హోదా ఉండదు, హోదా కూడా ఉంటుంది. ఇట్లా అన్ని వైపులా ఉంటుంది. అన్నిటితో పాటు లక్ష్మి కూడా ఉంటుంది, డబ్బు, ఐశ్వర్యం, అది కూడా ప్రధానం కదా. కొంతమందికి విపరీతమైన పేరు ఉంటుంది, డబ్బు ఉండదు. ఇట్లా డబ్బు కూడా వచ్చి చేరుతుంది. ఇంకొకటి తులారాశిలో ఉండేటువంటి వాళ్ళ ఇళ్లలో ఈ సంవత్సరం ఖచ్చితంగా మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. నూతనంగా ఇల్లు కొంటమా, వాహనం కొంటమా, లేదా వాళ్ళ ఇంట పెళ్లి జరగటమా, అబ్బాయిదో అమ్మాయిదో, లేదా దానికి సంబంధంగా ముడిపట్టమా, అంటే ఖాయం చేసుకుంటారు ముడిపట్టం, అట్లా. సో మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయి, శుభ కార్యక్రమాలు వారింట జరుగుతాయి. ఖచ్చితంగా 10 మందికి వీళ్ళు భోజనం పెట్టే స్థితిలోకి వెళ్తారు, 10 మందికి అవకాశం ఇస్తారు, 10 మందికి పిలిచి శుభ కార్యక్రమాలు చేస్తారు. ఏమీ లేకపోతే ఇదిగో ఈ సంవత్సరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఈ వ్రతం చేసుకుని 100 మందికి భోజనం పెడదామంటారు. అంటే వాళ్ళు అనుకున్నది, ఎప్పటి నుంచో అనుకున్న పని ఇప్పుడు చేస్తారు.
అంటే జరుగుతుంది. దాన ధర్మ దైవ కార్యక్రమాలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆకస్మికంగా అద్భుతమైన దైవ దర్శనాలు దొరుకుతాయి. ఆకస్మికంగా అంటే ఎవరో వెళ్తున్నాను నీ పేరు నీవు కూడా వస్తావా ఒకసారి అంటే భగవంతుడి దర్శనానికి రానని ఎవరంటారు కదా. ఎవరైనా అయ్యో వస్తాడు. వస్తారు. అదేంటో నిన్నటి వరకు నేను ఊహించలా అనుకోకుండా దర్శనం లభించింది. ఆ భావన కలుగుతుంది. అది అంతటి యోగం పడుతుంది. చాలా బాగుంది అయితే ఈ సంవత్సరం. తులారాశి వారికి దాదాపు అప్రయత్నంగా బోళ్ళు కలిసి వచ్చేవి కూడా ఉన్నాయి. అవి సంతానం బాగుంటారు. ఓ ఇప్పుడు విశేషం ఏంటంటే సంతానం చాలా బాగుంటారు, ఉమ్, ఏమి ఇబ్బంది ఉండదు. ఉమ్, సంతాన పరంగా ఏమైనా చిన్న సమస్య వచ్చినా మళ్ళీ అది ఎట్లా అంటే క్షణికంలో పోతుంది. ఉమ్, మనం సర్దుకో. ఆలోచించే లోపల మళ్ళీ ఆ సమస్య తీరిపోతుంది. ఉమ్, అట్లా సంతాన పరంగా కూడా బాగుంటుంది. ఉమ్, మిత్రుల సహకారం ఉంటుంది, బంధువుల సహకారం ఉంటుంది, అన్ని వైపులా బాగుంటుంది. ఉమ్, దాదాపు సమస్య పరంగా ఎక్కడేం కనపడదు. ఉమ్, కానీ ఎంతసేపు ఇంత బాగున్నా కూడా ఉమ్, నిరంతరం తులారాశి వాళ్ళు వారి యొక్క కులదైవాన్ని అర్చన చేసుకోవటం చాలా మంచిది. ఎక్కడైనా ఎంత మేము బాగుందని చెప్పినా వారి వ్యక్తిగత జాతకం ఉంటుంది కదా. వ్యక్తిగత జాతకంలో ఎక్కడైనా దశ అంతర్దశల దోషం ఉంటే ఇంత బాగున్నా కాలానికి ఎదురెదాలి. ఉమ్, అందరూ కాదు, వాళ్ళ వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత హారోస్కోప్ జాతకం. వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు రెండు పోతే 70% బలం పోయినట్టు. ఉమ్, ఇక్కడ వచ్చేది 25%, ఉమ్, 20%. అందుకని అక్కడ కూడా చూసుకోవాలి. ఇంత బాగుంది కదా, ఇలాంటి టైంలో మన జాతక చక్రంలో కూడా ఎలా ఉంది చూసుకొని ఏదైనా కొత్త పని ప్రారంభించాలంటే చూసుకోగలిగితే అద్భుతం. అప్పుడు ఉమ్, అలా చేసుకోగలిగినాడు తులారాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఉమ్, అది ఆ మొత్తం మీద తులారాశికి అయితే చాలా బాగుందమ్మా. ఉమ్. కులదైవ ఆరాధన ప్రధానం వీరికి. చాలా చేస్తూనే ఉండాలి, ఉమ్, చాలా చాలా అవసరం. ఉమ్, దాదాపు తులారాశి అని కాదు, ఎవరైనా కూడా ఇది చాలా నిరంతరం ముఖ్యమైనదండి. చాలా అవసరం. కులదైవాన్ని విస్మరించి చేయకూడదమ్మా. ఉమ్, ఇందాక నేను మనం మాట్లాడడంలో కూడా ₹1,00,00,000 కాదు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఉమ్, మొత్తం పొద్దున నుంచి సాయంత్రం వరకు అద్భుతంగా అభిషేకాలను చండీ హోమాలు ఇంకోటి చేశారు అనుకుందాం. ఉమ్, లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు, ఎవరికో చేశారు, మొత్తం అందరూ చూడాలి యూట్యూబ్లో అని పెట్టారు. బాగుంది, నిజంగా భక్తిగానే చేశారు అనుకుందాం. కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే చూస్తాడు, ఉమ్, ఇంత చేశాడు కానీ కులదైవానికి చేశాడా లేదా, ఓ, ఫలితాన్ని ఆపేస్తాడు ఎవడు. ఉమ్, అంతే, ఫలితం రాదు అని చెప్తారు. అందుకని ఉమ్, కులదైవాన్ని విస్మరించకూడదు. మీ ఇంటి కులదైవం ఎంత చేసినా వెంకటేశ్వర స్వామి గారి అనుకోమ్మా, వీళ్ళ తాత తండ్రి వెంకటేశ్వర స్వామిని పూజించారు. ఉమ్, చివరి ఘట్టంలో ఏం చేయాలి, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన అర్చన అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి దీపారాధన ఏదో చేసి ఒకటి చేసుకో. ముగించాలి. ఉమ్, అలా కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, దుర్గా అమ్మవారు లేదా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఎవరో ఉంటారు, ఉమ్, ఆంజనేయ స్వామిను లేదా శ్రీరాముడను, వారికి సంబంధించి కూడా చేయాలి. ఉమ్, ఎవరైతే వారి ఎవరైనా ఆరాధన చేయాలి. ముఖ్యం. ఉమ్, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, అయ్యా మా కులదైవం ఎవరో తెలియదు. తెలియని తెలియనప్పుడు ఏముంది, మీ నాన్న మీ మామగారును అడిగితే, వివాహం అయితే మామగారు ఉమ్, ఇంటిది రాదు, మళ్ళీ ఉమ్, మన ఇంటిది అంటే అవివాహితులకు వారింటిది. ఉమ్, వివాహం అయిన తర్వాత ఇంటి పేరు మారుతుందిగా, అవును. మీ వంశమే మారిపోతుందిగా. ఉమ్, అందుకే మీ వంశంలో మీ మామగారు ఎవరిని పూజించారు, లేదా మీ మామగారి తండ్రి ఎవరిని పూజించారు. ఉమ్, మామగారు తెలియకపోవచ్చు, ఉమ్, ఆయన మర్చిపోయి ఉండొచ్చు, ఆ ఇంట్లో మామగారి తండ్రి పూజలు చేసినా ఈయన చేయించకుండా ఆపేసి ఉండొచ్చు. ఉమ్, అప్పుడు ఆ మామగారిని అడిగి మీ తండ్రి ఎవరిని పూజించేవాళ్ళు ఉమ్, అడగాలి. బాధ్యత ఉమ్, ఖచ్చితంగా అడగాలి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మగవాళ్ళకి వచ్చేటప్పుడు తెల్లారు లేస్తే ఉద్యోగరీత్యా పరిగెడుతూ ఉంటారు. అత్తగారి నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి. కనుక్కోవాలి, అంటే తెలుసుకోవాలి. అత్తగారిని కనుక్కోవాలి. కనుక్కొని తెలుసుకుని కులదైవాన్ని ఏమీ చేయలేదు అనుకమ్మా, కనీసం కులదైవాన్ని నమస్కారమైనా పెట్టాలి ప్రతిరోజు. ఉమ్, నీ అనుగ్రహంతో బాగున్నాను స్వామి, ఈరోజు తెల్లారింది, చక్కగా మరి రాత్రి మరి స్మరించుకోవాలి. నిద్రలోనే ప్రాణం పోతే ఉమ్, కదా, తెల్లారింది అనే మాట చెప్పుకోవాలి. ఉమ్, నీ అనుగ్రహంతో రాత్రి పడుకుని లేవగలిగారు స్వామి. ఉమ్, ఆ, అందుకనే కృతజ్ఞతలు ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చెప్తారు, కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్. ఉమ్, కృతజ్ఞతలు తాను పడుకుని పొద్దున్న లేచే వరకు మధ్యలో ఉండే సంధికాలం ఉంటుంది. ఉమ్, అంటే ఈ గ్యాప్, ఉమ్, 6 గంటలు పడుకున్నాడా 7 గంటల 5 గంటల అని పక్కన పెడితే, ఉమ్, ఈ నిద్రలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో నువ్వు అడగకుండానే గాలినిచ్చిన వాయుదేవుడికి చెప్పుకో. ఉమ్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆయన ఇచ్చాడుగా ఆపకుండా, నువ్వు అడిగావా, ఆ. అడగల. అంతా అదే ఆయన సందర్భం. ప్రసాదం. ఆ, ఉమ్, శరీరంలో ఉష్ణం ఉంటుంది, 98 డిగ్రీలను వస్తుందిగా, అంటే నార్మల్ టెంపరేచర్. అవును.
శరీరంలో. ఉదాహరణ, అది ఎంత వేడో చూడండి. చెవిలోకి నీళ్ళు వెళ్తే బయటకు వచ్చేప్పుడు చూడండి ఎంత కాలిపోతున్నట్టు ఉంటాయి కదా. అవును. పొరపాటు మనం స్నానం చేసినప్పుడు నదిలో కానీ అక్కడ, అంటే శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణం ఉంటేనే కదా అరిగేది. అవును. ఉదాహరణ, ఒక అరటిపండు తింటాం, అరిగిపోదు. హోమగుండంలో వేసిన అరటిపండు హోమం అయినా కూడా ఇంకా ఉంటుంది. చూసారా మీరు? అవును. అంటే మన శరీరంలో ఎంత జఠరాగ్ని ఉంటుంది. అంటే శరీరంలో నువ్వు రాత్రి పడుకుని పొద్దున్న లేచే వరకు ఎంత పరిమాణంలో నీకు శరీరంలో అగ్ని ఉండాలో అంత అగ్నిని అగ్నిదేవుడు ఇచ్చాడు. పంచభూతాల్లో పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అంటాం. అట్లా భూమిని నిన్ను తెల్లారే వరకు కాపాడి నిన్ను మోసింది. ఒక భూకంపం వస్తే పటీమని పడిపోతాం మనం. ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. అంటే భూదేవి తెల్లారే వరకు నేను చూసింది, ఆవిడ కాపాడింది కదా. వీళ్ళందరికీ మనం గ్రాటిట్యూడ్ అయి ఉండాలి కదా. ఆ భావన మనసులో ఉంటే నీకు నిద్రలో ఏం కాదు. మొత్తం నాదే, అహం బ్రహ్మాస్మి నేనే అనుకున్నావా పాతాళానికి వెళ్ళాడు. అంతే కదా. చాలా మంది ఎక్కడంటే నా అనుభవంలో కూడా చెప్తున్నా, చూస్తూ ఉంటాను కదా. డబ్బు రాకముందు వరకు ఒక రకంగా ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఇదంతా నా గొప్పతనం అనుకుంటాడు. చాలా తప్పు. నువ్వు చేసుకున్న పుణ్యం ద్వారా డబ్బు సంక్రమిస్తుంది. ఇదొకటి. గత జన్మ పుణ్యంతో కూడా వస్తుంది. గత జన్మ పుణ్యం ఉంటుంది. ఆ పుణ్యాన్ని కాపాడుతూ ఉంటే ఇంకా పుణ్యం చేస్తున్నావా, వచ్చిన డబ్బు నిల్వ ఉంటుంది. పుణ్యం వచ్చింది, పుణ్యం ద్వారా సంక్రమిస్తుంది కదా డబ్బు. వచ్చిన దాన్ని నువ్వు కాపాడకుండా, పుణ్యం చేయకుండా నిరంతరం భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చేసావా, వచ్చింది ఉన్నట్టు పోవచ్చు, తిరోగమనంలోకి వెళ్ళి. అందుకని భగవంతుడు అవకాశం ఇస్తాడు. జీవుడు ఎంత మటుకు దాన్ని వినియోగించుకుంటాడని అతని బుద్ధిని బట్టి ఉంది. సంస్కారం అంటుంది. అలా ఏదైనా తులారాశి వారికి చాలా బాగుంది. మొత్తం మనం పరిశీలించుకుంటే మంగళకరమైన కార్యక్రమాలు వారింట జరుగుతాయి. చక్కటి శుభ కార్యక్రమాలు, నూతన క్రయ విక్రయాలు జరుగుతాయి. ఏదైనా ఇల్లు వాహనం కొనుగోలు చేస్తారు. ఇతరత్ర అన్ని వైపుల నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు. సంఘంలో గౌరవం, కీర్తి అన్నీ పెరుగుతాయి. ఉన్న స్థానం నుంచి చాలా మంచి పేరు తెచ్చుకుంటారు, పై స్థాయికి వెళ్తారు. అలా ఈశ్వరుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.